బిగ్ బాస్ సీజన్ 8 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది సోనియా. ఇక సోనియా బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడైతే అడుగుపెట్టిందో అప్పటి నుంచి ఎమ్మడకు చాలా నెగటివ్ స్టార్ట్ అయిందనే చెప్పాలి. ముఖ్యంగా విష్ణుప్రియను ఎక్కువగా టార్గెట్ చేయడంతో పాటు నిఖిల్ తో అలాగే పృథ్వీతో ఎక్కువగా ఉండడం ఈమెకు మైనస్ అవుతుందనే చెప్పాలి. ఇక ఈ విషయం పక్కన పెడితే ఎప్పుడూ లేని సోనియా లవరు ఒక్కసారిగా మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇక నాగార్జున గారు ఎప్పుడైతే తన లవర్ పేరు బయటకు తీసి చెప్పారో మొత్తం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇక సోనియా లవర్ విషయానికి వస్తే గనక ఆయన పేరు ఐశ్వర్ గోని. ఈయనొక మోడల్, క్రికెటర్ అలాగే సైంటిస్ట్ అని కూడా చెప్పొచ్చు. అంతేకాదు ఫ్లై ఐ కన్సల్టెన్సీకి ఫౌండర్ అలాగే CEO కూడా ఈయనే. మరి ఇంత గొప్ప సెలబ్రిటీ సోనియాకి లవర్ గా అవ్వడం మరి సోనియా అదృష్టం అనే చెప్పాలి. మరి సోనియా కన్నా పోల్చుకుంటే ఈయనకి టాలీవుడ్ ఇండస్ట్రీలో అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి పరిచయాలు ఉన్నాయనే చెప్పాలి. బహుశా అందుకే సోనియా ఒకానొక టైంలో కూడా ఆయన పేరు చెప్పడానికి భయపడింది. మరి బయటకు వచ్చాక వీళ్ళ లవ్ కొనసాగుతుందో లేకపోతే ఈమె హౌస్ లో ఉండే తీరు వల్ల బ్రేకప్ చేసుకుంటుందో ఆమె పైనే ఆధారపడి ఉంది. మొత్తంగా మరి చూశారు కదా ఐశ్వర్ గోని యొక్క బయోగ్రఫీ. అలాగే మరి సోనియా ప్రవర్తన ఎలా ఉంటదనేది కూడా కామెంట్ చేసి తెలియచేయండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సోనియా కన్నా ఐశ్వర్ గోని చాలా బాగా చదువుకున్నాడనే చెప్పాలి. అది కూడా విదేశాల్లో హై స్టడీస్ చేశారు. మరి సోనియా కన్నా పోల్చుకుంటే ఐశ్వర్ గోని చాలా పెద్ద సెలబ్రిటీ. మరి సోనియాతో ప్రేమ ఎంతవరకు వెళ్తుందో ఏంటనేది చూడాలి. బిగ్ బాస్ హౌస్ లో ఈమె తీరు చూస్తుంటే మధ్యలోనే బ్రేకప్ అవుతుందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.